సింధూర అయితే వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి కాఫీ ఇచ్చి అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక సింధూర తన మెడలో ఉన్న తాళిని ఇలా బయటికి చిన్నది కనబడుతూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ అయితే ఏంటి అదేటో తాళిబొట్టులా ఉంది అని చెప్పి చాముండి సింధూర వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇక సింధూర మెడలో ఆ తాళిని చూసి చాముండి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అది నిజంగా తాళే, ఇది దాచేస్తుందా ఏంటా, ఇప్పుడు ఎలాగైనా సరే దీన్ని బయట పెడతానని చెప్పి చాముండి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సింధూర మళ్ళీ వెళ్ళి కాఫీ తీసుకువస్తూ ఉంటే తన మెడలో తాళిని చూసి లోపల పెట్టుకుంటుంది. అది చూసి చాముండి అయితే ఏ సింధూర నీ మెడలో ఏంటది తాళిబొట్టులా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. తాళిబొట్ట అదేమీ లేదు అని చెప్పి సింధూర అంటుంది. ఆ మాట విని అక్కడ ఉన్న చంటి, కేశవ, చెంచలమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటమ్మా సింధూర తాళిబొట్టుకి అంటుందేంటి చాముండి అని చెప్పి చెంచలమ్మ సింధూరాని అడుగుతూ ఉంటుంది. దాంతో సింధూర అయితే అదేం లేదు అత్తమ్మ, ఏదో చూసి ఏదో అనుకుని ఉంటుందిలేండి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోదామని సింధూర తన మనసులో అనుకుంటూ ఉంటే ఇంతలో చాముండి అయితే సింధూరాన్ని పట్టుకొని నీ మెడలోంది బయటికి తీయవే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సింధూర అయితే అయ్యో చాముండి నన్ను వదులు, నా మెడలో ఏ తాళి లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు నీ మెడలో నేను తాళిబొట్టు చూశాను, ఇప్పుడు తీస్తావా తీయవా అని చెప్పి సింధూరాన్ని బలవంతం చేసి సింధూరాన్ని గట్టిగా లాగి అడుగుతూ ఉంటుంది. అయినా సరే సింధూర ఎంతకీ తను వదలకపోవడంతో సింధూర మెడలో తాళి అయితే బయటపడిపోతుంది. ఇక చాముండి ఆ తాళిని తీసి వాళ్ళ అత్తమ్మకు చూపిస్తుంది. అది చూసి చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ తాళిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. అసలు సింధూర మెడలోనికి తాళి ఎలా వచ్చింది అని చెప్పి ఆ కేశవ, చెంచలమ్మ ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక సింధూర ఏం సమాధానం చెప్పనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.